నమస్తే, వెల్కమ్ టు హెచ్సివి న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. సేవా ధర్మాన్ని పాటిస్తూ నిస్వార్థ సేవలందించే నాయకులు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నాదెండ్ల మనోహర్. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి వర్ధంతి వేళ నియోజకవర్గంలో పలుచోట్ల ఘనంగా నివాళులు. కార్యక్రమాల్లో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే అన్నబత్తుని శివకుమార్. తెలంగాణ రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఈ నెల 10న తెనాలి పర్యటన. యలవర్తి నాయుడమ్మ ఫౌండేషన్ చైర్మన్ ఎడ్లపాటి రఘునాథ్ బాబు వెల్లడి. జనసేన పార్టీ అధినేత రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలను పార్టీ కార్యాలయంలో మంత్రి నాదెండ్ల మనోహర్ సమక్షంలో ఘనంగా నిర్వహించారు. స్థానిక బోస్ రోడ్ లోని కూటమి పార్టీల కార్యాలయంలో మంగళవారం రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి జనసేన పార్టీ అధినేత కొణిదెల పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకల సందర్భంగా అభిమానులు ఏర్పాటు చేసిన భారీ కేక్ ను కట్ చేశారు. పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ పార్టీ శ్రేణులతో తమ ఆనందాన్ని పంచుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పరోపకార పరనత్వాన్ని వివరించారు. తోటి వారికి తోడ్పడాలనే సందేశంతో ఏ కార్యక్రమం చేపట్టినా ప్రజల ప్రయోజనమే ప్రధాన అజెండాగా పనిచేస్తున్నారని పేర్కొన్నారు. అభిమానులు పార్టీ నాయకులు పవన్ కళ్యాణ్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. కార్యక్రమంలో జనసేన సైనికులు, వీర మహిళలు, పార్టీ నాయకులు పాల్గొన్నారు. నిరంతరం సమాజం కోసం, దేశం కోసం, యువతకు ఒక అద్భుతమైన భవిష్యత్తు ఉండాలని తప్పించే వ్యక్తి మా జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు. ఏ కార్యక్రమం చేసినా, ఏ అడుగు వేసినా ప్రజలకు ఏ విధంగా ఉపయోగపడగలుగుతాం, ఈ కార్యక్రమం ద్వారా ఒక చక్కటి సంకేతం ప్రతి ఒక్కరిని జాగ్రత్తగా చూసుకుంటూ ముందుకు తీసుకెళ్లే విధంగా నడుచుకోవాలనేది ఆయన ఎప్పుడు కూడా కోరుతూ ఉంటారు. ఈ పుట్టినరోజు కార్యక్రమాల్లో ఒక సేవాభావంతో ప్రజలకి మరింత దగ్గరయ్యే విధంగా ఈ రోజున తెనాల్లో ఆయన పుట్టినరోజు జరుపుకోవడం, పార్టీ నాయకులు, మా వీర మహిళలు ఎప్పుడు కూడా 10 మందికి ఉపయోగపడాలనే తపనంతో పనిచేసే వ్యక్తులు. సో ప్రభుత్వం చేసే అనేక కార్యక్రమాల్లో కూడా ఈరోజు రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రిగా ఆయన చూపిస్తున్న చొరవ ప్రజలందరికీ ఒక అద్భుతమైన సందేశం, సంకేతం. కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేయడంలో ఆయన చేసిన కృషి మనం ఎవరం కూడా మర్చిపోకూడదు. అటువంటి కమిట్మెంట్ ఉన్న వ్యక్తి. భగవంతుడు ఎప్పుడూ ఆయన ఆశీర్వదించి 10 మందికి మేలు చేసే ఇటువంటి నాయకత్వం మన దేశానికి ఎంతో అవసరం. ప్రత్యేకంగా మన రాష్ట్ర ప్రజలకి ఒక అదృష్టంగా నేను భావిస్తున్నాను. పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం ఈ రోజున దేశ రాష్ట్ర రాజకీయాల్లో ఇంకా ఉన్నత స్థానానికి ఆయన ఎదగాలని భగవంతుడిని ప్రార్థిస్తూ ఆయనకి ఈ రోజున మా అందరి తరఫున తెనాలి నియోజకవర్గంలో ఉన్న మా జనసేన పార్టీ నాయకులు, వీర మహిళలు, జన సైనికులు, ఇక్కడ ఒక నమ్మకంతో ఎన్నుకున్న ప్రజలందరికీ జనసేన పార్టీ అభ్యర్థిగా, మీ శాసనసభ్యుడిగా, పవన్ కళ్యాణ్ గారి ప్రతినిధిగా మీ అందరం కూడా కంకణం కట్టుకుని మీకు అహర్నిశలు కృషి చేసే విధంగా ముందుకెళ్తామని సందర్భంగా తెలుపుకుంటున్నాను. రాష్ట్ర ముఖ్యమంత్రిగా వైఎస్ రాజశేఖర రెడ్డి విద్యా, వైద్య రంగాలకు మెరుగైన ప్రాధాన్యత కల్పించడం ద్వారా నేటికి ప్రజల హృదయాల్లో చిరంజీవిగా ఉన్నారని, తండ్రి బాటలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా మెరుగైన సేవలు అందించారని మున్సిపల్ వైస్ చైర్మన్ తాడిబోయిన రాధిక దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డికి ఘనంగా నివాళులర్పించారు. తెనాలి నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త మాజీ ఎమ్మెల్యే అన్నబత్తుని శివకుమార్ ఆధ్వర్యంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి 16వ వర్ధంతిని పురస్కరించుకుని పట్టణంలోని రణరంగ్ చౌక్ సమీపంలో గల వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలదండలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్పర్సన్ తాడిబోయిన రాధిక మాట్లాడుతూ ముఖ్యమంత్రిగా వైఎస్ రాజశేఖర రెడ్డి అందించిన సంక్షేమ పథకాలు ఎప్పటికీ మర్చిపోలేనివన్నారు. తండ్రి బాటలో తనయుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా అందించిన సంక్షేమ సేవలను వివరిస్తూ దివంగత ముఖ్యమంత్రికి నివాళులర్పించారు. పట్టణ వైసీపీ అధ్యక్షులు దేశు శ్రీనివాసరావు మాట్లాడుతూ పుట్టడం గిట్టడం సహజమని, మరణించాక కూడా ప్రజల్లో నిలిచి ఉండటం గొప్ప విషయమని, ఆ విధంగా ముఖ్యమంత్రిగా వైఎస్ రాజశేఖర రెడ్డి అందించిన సేవలు మర్చిపోలేనివని అన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీలోని వివిధ స్థాయి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. రాజశేఖర రెడ్డి గారు ఎంతో సంక్షేమం అనేది ప్రజలకు అందరికీ అందించింది. మాజీ ముఖ్యమంత్రిగా అసలు ఎలా పాలన చేశారు. ఈ రోజున ఆయన మన ముందు లేకపోయినా ఈ రోజున పేదవాడి గుండెల్లో ఈ రోజున గుడి కట్టుకొని ఉన్నారన్నదే ముఖ్యమంత్రిగా ఈ రోజున రాజశేఖర రెడ్డి గారి ఆయన చేసిన ప్రజలకి అందించిన మెరుగైన సేవ వల్లే. అలానే కొడుకు తండ్రికి దగ్గర తనయుల్లాగా ఈ రోజున గతంలో మా
గతంలో మాజీ ముఖ్యమంత్రిగా చేసిన మన జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆయన బాటలోనే ప్రజలకి ఇవ్వాల్సిన సంక్షేమం కానివ్వండి, అభివృద్ధి పనులలో చాలా ముందుండి సచివాలయం కానివ్వండి, అలానే ఫీజు రిమెంట్మెంట్ కానివ్వండి, పథకాలు అయితేనేమి ఇలాంటి ఎన్నో ప్రజలకు అందించారంటే అంతటి గొప్ప మహానేత అయిన రాజశేఖర రెడ్డి తండ్రి కదా జగన్మోహన్ రెడ్డి గారు కూడా వెలిగారు. రాజశేఖర రెడ్డి గారి 16వ వర్ధంతి సందర్భంగా ఈరోజు ఘనమైన నిర్వహణలు మన తెనాలి మాజీ శాసనసభ్యులైనటువంటి అన్నాపతిని శివకుమార్ గారి సారథ్యంలో తెనాలి రణరంగ చౌక్ దగ్గర ఉన్నటువంటి వైఎస్ఆర్ గారి స్టాట్యూ దగ్గర నివాళులు అర్పించడం జరిగింది. ఎవరైనా ఒక పుట్టక పుట్టాము అంటే దానికి సార్థకత, దానికి విలువ, నిలువెత్తుకత్వం వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ప్రతి మానవుడు పుడతాడు, చనిపోతాడు, కానీ పుట్టిన ప్రతి వాడికి కూడా ఒక గుర్తింపు రావాలి. మనం ఆ గుర్తింపు ప్రజాసేవకే అంకితం కావాలి అనేటువంటి దృక్పథంతో ప్రజాసేవే ప్రమాదవంతంగా పనిచేసినటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి ఘనమైన నిలవాళ్ళు అర్పిస్తూ ఈ సందర్భంగా తెలియజేస్తాం. గతంలో గుండె ఆపరేషన్ చేయించుకోవాలన్న ప్రతి పేదవాడు ఎంతో ఇబ్బందులు పడి అప్పులు పాలయ్యేవాడు. అది వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఆలోచించి ఆరోగ్యశ్రీ పథకాన్ని తీసుకురావడం జరిగింది. అలాగే ఎంతోమంది యాక్సిడెంట్లు అయ్యి ప్రాణాలు కోల్పోయి బండ్లు దొరక్క ఎంతోమంది దారిలోనే ప్రాణాలు కోల్పోతుంటే ఆ బాధని చూసి 108 అనే బండిని తీసుకొచ్చి ఎంతోమందికి ప్రాణదాతగా మారిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అని గౌరవంగా చెప్పుకోవచ్చు. అదే మరీ ముఖ్యంగా మైనార్టీలకి 4% రిజర్వేషన్ ఇచ్చి పెద్ద స్థాయికి తీసుకెళ్లిన మైనార్టీలకు పెద్దపీట వేసిన వ్యక్తి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఎందుకంటే గతంలో ఏ ఒక్క డాక్టర్ చదవాలన్న మా పిల్లలు ఎంతో బాధపడేవాళ్ళు. ఈరోజు ఫ్రీ సీట్ల మూలాన ఎంతోమంది డాక్టర్లు అయ్యారు. అలాగే రాజకీయంలో కూడా ఎంతోమంది 4% రిజర్వేషన్ వల్ల ముస్లిమ్స్కు కూడా ఎంతోమందికి రాజకీయ పరంగా కూడా ఎంతోమందికి ఆదుకున్న వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు. వారికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున వారి ఘన నివాళులు అర్పిస్తూ సెలవు తీసుకున్నారు. తోళ్ల పరిశ్రమకు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చిన శాస్త్రవేత్త డాక్టర్ యలవర్తి నాయుడమ్మ 104వ జయంతి ఉత్సవాలు ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్నట్లు నాయుడమ్మ ఫౌండేషన్ చైర్మన్ ఎడ్లపాటి రఘునాథ బాబు పేర్కొన్నారు. స్థానిక పారిశ్రామిక వాడలోని కుమార్ పంప్స్ సంస్థ కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో యలవర్తి నాయుడమ్మ ఫౌండేషన్ చైర్మన్ ఎడ్లపాటి రఘునాథ బాబు మాట్లాడుతూ ఈ నెల 10వ తేదీన తెనాలి రామకృష్ణ కవి కళాక్షేత్రం వేదికగా యలవర్తి నాయుడమ్మ స్మారక అవార్డు ప్రదానోత్సవ సభా కార్యక్రమం ఘనంగా నిర్వహించనున్నట్లు వివరించారు. ఈ సంవత్సరం యలవర్తి నాయుడమ్మ స్మారక అవార్డును కృష్ణా జిల్లాకు చెందిన ఫైనాన్స్ సెక్రటరీ మద్రాల నాగరాజుకు తెలంగాణ రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ చేతుల మీదుగా ప్రదానం చేయనున్నట్లుగా తెలిపారు. కుమార్ పంప్స్ అధినేత కొత్త సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ తెనాలి సమీపంలోని యలవర్రు గ్రామంలో జన్మించిన యలవర్తి నాయుడమ్మ దేశం గర్వించదగ్గ శాస్త్రవేత్త అని అన్నారు. ఆయన పేరిట అందించే స్మారక అవార్డు ప్రదానోత్సవ సభ ప్రాధాన్యతను వివరించారు. అనంతరం ప్రచార బ్రోచర్లను ఆవిష్కరించారు. మీడియా సమావేశంలో సహజ కవి అయినాల మల్లేశ్వరరావు, కడియాల నందకిషోర్ తదితరులు పాల్గొన్నారు. మన ప్రాంతానికి నుంచి పుట్టి ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి ప్రముఖ శాస్త్రవేత్త డాక్టర్ యలవర్తి నాయుడమ్మ గారి 104వ జన్మదినం పురస్కరించుకుని ఈ నెల 10వ తారీఖున సెప్టెంబర్ 10వ తారీఖున ప్రతి సంవత్సరం వారికి గతంలో ఇచ్చిన మాదిరే వారి పేరు మీద అవార్డులు ఇవ్వాలని గత సంవత్సరం కూడా ఇవ్వడం జరిగింది. ఈ సంవత్సరం కూడా దాన్ని కొనసాగిస్తూ రామకృష్ణ కవి కళాక్షేత్రంలో ఈ కార్యక్రమం జరుగుతుంది. ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట్ర గవర్నర్ శ్రీ జిష్ణుదేవ్ వర్మ గారు ఇచ్చేస్తారు. అదేవిధంగా అవార్డు గ్రహీతగా మన పక్క జిల్లా కృష్ణా జిల్లాకు చెందినటువంటి వెనుకబడిన వర్గాల నుంచి పైకి వచ్చి ప్రస్తుతం సెక్రటరీగా ఉన్నటువంటి శ్రీ మద్రాల నాగరాజు ఐఏఎస్ వారు అవార్డు అందుకుంటారు. ఈ శాస్త్ర విజ్ఞానాన్ని ప్రజలకి అందించేటట్టు, అంటే కేవలం సిటీస్లో ల్యాబొరేటరీస్లో ఉండటం కాకుండా దాన్ని తీసుకొచ్చి ఆయన లెదర్ టెక్నాలజీ కాబట్టి ఈ పరిశోధనంతా కూడా ఆ చర్మకారులకి ఉపయోగపడేటట్టు చేయటం వల్ల ఆ లెదర్ పరిశ్రమే రూపు మారిపోయింది. ఒకప్పుడు చేదరించుకునేటటువంటి
ఆ పరిశ్రమ తర్వాత అది గౌరవప్రదమైన చాలా ఉన్నతమైనటువంటి వ్యాపారంగా పెద్ద పెద్ద ధనవంతులు ఆ వ్యాపారంలోకి వచ్చే విధంగా దాని రూపురేఖలు మార్చేశారు. పరిశ్రమగా అది ఎదగటానికి కారణం అనుమానం లేకుండా అది నాయుడమ్మ గారే. సెప్టెంబర్ 10వ తారీఖున ఎలవర్తి నాయుడమ్మ గారి మెమోరియల్ అవార్డు ప్రదానం చేస్తూ ఆ రోజు జరిగే కార్యక్రమం సాయంకాలం 4:30 కాడి నుంచి రామకృష్ణ కళాక్షేత్రం కళాక్షేత్రం నుంచి 4:30 స్టార్ట్ అవుతాయి. కాబట్టి ఆ రోజు అందరూ విచ్చేసి కార్యక్రమం జయప్రదం చేయాలని కోరుకుంటూ ప్రోగ్రామ్ ఎట్లపాటి రఘునాథ్ బాబు గారు ప్రెసైడ్ చేస్తారు. చైర్మన్ ఆఫ్ ఎలవర్తి నాయుడమ్మ సైన్స్ టెక్నాలజీ ఫౌండేషన్. తర్వాత ఆ రోజు మన చీఫ్ గెస్ట్ ఏమన్నా ఆనరబుల్ శ్రీ విష్ణుదేవ్ వర్మ గారు, తెలంగాణ రాష్ట్ర గవర్నరు. అవార్డు తీసుకునేది ఏమన్నా మన ఆంధ్రప్రదేశ్ కేటర్కి చెందినటువంటి శ్రీ నాగరాజు గారు, ఐఏఎస్, వారు మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్కి ఉన్నారు. తర్వాత ఆ రోజు గెస్ట్ ఆఫ్ ఆనర్ ఏంటంటే డాక్టర్ స్వర్ణ వి కాంత్ గారు. ఆమె ప్రజెంట్ చీఫ్ సైంటిస్ట్గా ఉన్నారు వెదర్ టెక్నాలజీలో మద్రాసులో. వారు వస్తున్నారు. ఎలవర్తి నాయుడమ్మ గారు దేశానికి చేసిన సేవలో గ్రామ సేవ కింద ఆయన తీసుకుని అంటరానితనంగా ఉన్నటువంటి వెదర్ టెక్నాలజీని అభివృద్ధి పథకం నడిపించి నెహ్రూ గారికి అందరికీ కూడా అతి దగ్గరగా ఆయన దేశానికే సేవ చేశారు. కాంగ్రెస్ పార్టీ విధానాలకు సిద్ధాంతాలకు కట్టుబడి తమ జీవితకాలం కాంగ్రెస్ పార్టీకి సేవలందించిన మహానాయకుడు వైఎస్ రాజశేఖర రెడ్డి అని కాంగ్రెస్ నాయకులు ఘనంగా నివాళులర్పించారు. స్థానిక మ్యారిస్పేట్లోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మంగళవారం దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి వర్ధంతిని పురస్కరించుకుని ఆయన చిత్రపటానికి పూలమాల వేసి కాంగ్రెస్ పార్టీ నాయకులు ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ సమన్వయ కర్త డాక్టర్ చందు సాంబశివుడు మాట్లాడుతూ ఓటమి ఎరుగని నాయకుడు వైఎస్ రాజశేఖర రెడ్డి అని తమ జీవితకాలం కాంగ్రెస్ పార్టీకి విలువైన సేవలు అందించాలని రాష్ట్రంలో పాదయాత్రకు గుర్తింపు తెచ్చిన నాయకుడు రాజశేఖర రెడ్డి అని నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పొన్నూరు నాగసూర్య శశిధర్, ద్వారకా శ్రీనివాస్, శివప్రసాద్, పూర్ణ, పార్టీలోని వివిధ స్థాయి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. రాజశేఖర రెడ్డి గారు 78లో ఎమ్మెల్యే అయిన దగ్గర నుంచి ఓటమి ఎరగని నాయకుల్లో ఆయన ఒకడు. చాలా కొద్ది మంది ఉన్నారు ఓటమి అనేది తెలవకుండా ఉండాలి. అందులో రాజశేఖర రెడ్డి గారు ఒకరు. చివరిదాకా కాంగ్రెస్ పార్టీలో నుండి కాంగ్రెస్ పార్టీని చాలా విజయపదం వైపు నడిపి అసలు ఆంధ్రప్రదేశ్లో పాదయాత్ర అనేదానికి అంకురార్పణ చేసినటువంటి వ్యక్తి రాజశేఖర రెడ్డి. రాజశేఖర 2004లో కానీ 2009లో కానీ కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనూ మరియు భారతదేశంలో కూడా అధికారంలోకి రావటానికి కీలకమైనటువంటి వ్యక్తి. ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత తనదంటూ ఒక ముద్ర వేసుకున్నారు. చనిపోయిన తర్వాత తనకి ప్రత్యర్థులు కూడా అమ్మో రాజశేఖర రెడ్డి గారికి ఎంత అభిమానం ఉన్నదా ప్రజల్లో అనేటువంటి భావనతో మాట్లాడినటువంటి సందర్భం. రాజీవ్ ఆరోగ్యశ్రీని తీసుకొచ్చి రాజీవ్ ఆరోగ్యశ్రీ అని పేరు పెట్టాడు. పేద, బడుగు, బలహీన వర్గాలు ఎవరి ఆదాయం అయితే తక్కువగా ఉంటుందో వాళ్ళు కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్ళటానికి కుదరక గుండె ఆపరేషన్లు, క్యాన్సరు ఇలా పెద్ద పెద్దవి చేపించి వాళ్ళ ఇళ్లలో కూడా రాజశేఖర రెడ్డి గారిది, రాజీవ్ గాంధీ గారి ఫోటో పెట్టుకున్నట్టుగా చేసినటువంటి వ్యక్తి రాజశేఖర రెడ్డి. ఇల్లు లేవు అనుకున్నారో ముఖ్యంగా పేద బడుగు వర్గాలకి పార్టీ విచక్షణ లేకుండా అడిగిన వాళ్ళందరికీ కూడా ఇందిరమ్మ ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3 అని చెప్పేసి 3 విడతల్లో అందరికీ ఇచ్చాం ఇల్లు. ప్రస్తుతం మొన్న జగన్ టైంలో పొలాల్లో మోకాళ్ళలోతి నీళ్ళు, మొలలోతి నీళ్ళలో ఇచ్చినటువంటి స్థలాలు కాదు, అక్కడ కడతం కూడా 10%, 20% కంప్లీట్ అయిన నియోజకవర్గం నాకైతే తెలియదు ఎక్కడ పడ్డా. కానీ కాంగ్రెస్ పార్టీ టైంలో అందరికీ ఊరు పక్కంటే ఇచ్చారు. ఎక్కువ ఇంజనీరింగ్ కాలేజీలకు పెట్టినటువంటి ఘనత చంద్రబాబు నాయుడు గారిది. అయితే ఆ ఇంజనీరింగ్ కాలేజీలో సీట్లు పేద బడుగు బలహీన వర్గాలకు ఇచ్చినటువంటి ఘనత రాజశేఖర రెడ్డి గారి. రాజశేఖర రెడ్డి గారి ప్రయాణం అంతా కాంగ్రెస్లో రాజశేఖర రెడ్డి గారు వచ్చిన ఘనత కూడా కాంగ్రెస్లోదే. వాతావరణం బాగాలేదని పైలట్లు చెప్పినా కూడా, ఎంతోమంది చెప్పినా కూడా రచ్చబండ కార్యక్రమానికి వెళ్లాల్సిందే, ఇది ఫస్ట్ కార్యక్రమం మనం చేయాల్సిందే అని చెప్పని వెళ్ళి మార్గ మధ్యంలో మరి ఈ హెలికాప్టర్ కూలిపోవటం, వాళ్ళంతా చనిపోవటం జరిగింది. అటువంటి వ్యక్తి
రాజశేఖర రెడ్డి గారు రాష్ట్రానికి ప్రాణాలు అర్పించాడు. మరి ఎంతోమంది ఆ రోజున ప్రజలు బాధపడ్డారు. ప్రతి ఇంట్లో వ్యక్తి కూడా వేశారు సొంత మనిషి చనిపోయినట్టుగా. మరి వారు చేసిన కార్యక్రమాల్లో ఎంతోమంది కూడా ఈ ఉచిత విద్యలో బైపాస్ సర్జరీ, అంతకుముందు బైపాస్ సర్జరీ చేయించుకోవాలంటే పుట్టపర్తిలో పేరు రాయించుకుంటే 6 నెలలకో సంవత్సరానికో పేర్లు వచ్చాయి, పిలిచేయి. ఈలోపు ఈ మనిషి ఉండేవాడో పోయేవాడో తెలియదు. అటువంటి ఈ వైద్యాన్ని రాజశేఖర రెడ్డి గారు ఉచితంగా చేస్తామని చెప్పని ప్రవేశపెడితే ఎంతోమంది బైపాస్ సర్జరీలు చేసుకుని ఇవాళ తిరుగుతున్న వ్యక్తులు ఉన్నారు. ఎంతోమంది పేదల కష్టాలు కానీ మరి ఎంతోమంది పడుతున్నటువంటి బాధల గురించి కానీ ఆయన చూసి చదువుకోవాలంటే ఒకనొక టైంలో బాగా డబ్బున్న వాళ్ళు లేదంటే అగ్ర కులాలకు సంబంధించిన వాళ్ళే చదువుకుంటూ ఉండేవాళ్ళు. అలాంటి టైంలో రాజశేఖర రెడ్డి గారు ఒక దేవుడిలాగా వచ్చి మరి బీసీలకు కానీ ఎస్సీలకు కానీ మరి ఎస్టీలకు కానీ మైనార్టీస్కి కానీ ఎవరికైనా కానీ చదువుకోమని ఒక ఫీజు రియంబర్స్మెంట్ అనేది ఇచ్చారు. దాని ద్వారా ఎంతోమంది కూడా ఇంజనీర్లు ఏంటి, డాక్టర్లు ఏంటి, ఇంకా వివిధ వృత్తుల్లో మంచి సక్సెస్ అయ్యారు. రాజశేఖర రెడ్డి గారు మనం అనుకున్నట్టుగా ఆయన మరణించలేదు. ఆయన చేసిన పనులు కానీ ఆయన చేసిన మంచి కానీ ప్రజల మధ్య ఇంకా బతికే ఉంది. రాజశేఖర రెడ్డి గారు ఎక్కడున్నా సరే వారి ఆత్మకి శాంతి చేకూరాలని నేను కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాను. షర్మిలమ్మ గారి నాయకత్వంలో ఇక్కడ కొన్ని కార్యక్రమాలు కూడా విజయవాడలో జరుగుతున్నాయి. అలాగే మన వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారు మా డాక్టర్ గారికి 2 సార్లు ఆయన ఇంటికి కూడా వచ్చారు. ఒకసారి మా డాక్టర్ గారి దగ్గరికి. అలాగే డాక్టర్ గారిని బాగా ఇదిగా చూసుకునే వ్యక్తి ఎవరంటే మా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ప్రజల్లో ఉంటాడు ఆయన. ప్రజల్లో ముందుకు వచ్చి కూర్చొని ప్రతి ఒక్కరిని సమయించగల వ్యక్తి వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారు. అలాగే మా కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేయడం కోసమే ఆయన ఆయన చేస్తారన్నారు. అలాగే ఇప్పుడు రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేసే విధానం షర్మిలమ్మ గారు తీసుకున్నారు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ జన్మదినోత్సవాన్ని పార్టీ శ్రేణులు రాష్ట్రంలో పండుగ వాతావరణంలో చేసుకోవటం హర్షణీయమని రాష్ట్ర ఆహార పౌర సరఫరాల శాఖ మంత్రి జనసేన పార్టీ పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ అన్నారు. పవన్ కళ్యాణ్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని స్థానిక చెంచుపేటలోని తెనాలి ప్రభుత్వ జిల్లా వైద్యశాల నందు పార్టీ శ్రేణులు పలు సేవా కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి మంత్రి మనోహర్ ముఖ్య అతిథిగా పాల్గొని పవన్ కళ్యాణ్ జన్మదిన కేక్ కట్ చేసి పలు సేవా కార్యక్రమాలు ప్రారంభించారు. మాతా శిశు సంరక్షణ కేంద్రంలో రోగులకు పండ్లు, బ్రెడ్లు, దుప్పట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మనోహర్ మాట్లాడుతూ జనసేన పార్టీ అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పుట్టినరోజు పురస్కరించుకుని వైద్యశాలలోని రోగులకు పండ్లు పంపిణీ చేయడం జరిగిందన్నారు. పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ను స్ఫూర్తిగా తీసుకుని పార్టీ శ్రేణులు రాష్ట్ర వ్యాప్తంగా సేవా కార్యక్రమాలు నిర్వహించడం ముదాహమన్నారు. ఇక తెనాలి జిల్లా ప్రభుత్వ వైద్యశాలలో వైద్య సేవలు సంతృప్తికరంగా ఉన్నాయని పేర్కొన్నారు. రానున్న రోజుల్లో వైద్యశాల రాష్ట్రంలోనే అగ్రస్థానంలో నిలిచేందుకు ప్రణాళిక సిద్ధం చేయనున్నట్లు మంత్రి మనోహర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు తోటకూర వెంకటరమణారావు, జట్టి గుణ, డివిఎస్కే సాయి, మంచాల రామకృష్ణ, రాంప్రసాద్, జాకీర్ హుస్సేన్, బండారు రవికాంత్, పసుపులెట్టి మురళీకృష్ణ, ఇస్మాయిల్, చెదలవాడ వేణు, దంతాల కిరణ్ కుమార్, ఎంపీటీసీ సభ్యులు అమ్మిశెట్టి హరికృష్ణ, పెద్ద సంఖ్యలో పార్టీ నాయకులు, వీర మహిళలు, వైద్యశాల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. మందుల పేర్లు బాగానే చెప్తున్నావు, జనాలు కదా ఇంకా బలంగా ఉండాలి. హాయ్ ఆడే ఉంది. జనసేన పార్టీ అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజున రాష్ట్ర వ్యాప్తంగా ఒక పండుగ వాతావరణంలో పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు వేడుకలు జరుపుకోవడంలో ప్రతి నియోజకవర్గంలో కూడా సేవాభావంతో ప్రజలకి మేము మరింత మెరుగైన సేవలు ఏ విధంగా అందించగలుగుతామని ఆలోచన వచ్చినప్పుడు హాస్పిటల్స్లో ఉన్న పేషెంట్స్ అందరినీ కూడా ఈరోజు కలిసి వాళ్ళకి దుప్పట్లు, అదేవిధంగా ఫ్రూట్స్, బ్రెడ్ ప్యాకెట్ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమం ద్వారా
ఏ విధంగా నిస్వార్థంగా పవన్ కళ్యాణ్ గారు ఒక ప్రస్థానం చేశారో ఆ ప్రస్థానాన్ని ఆదర్శవంతంగా తీసుకుని ప్రతి పార్టీ నాయకుడు, మా జన సైనికులు, వీర మహిళలు అందరూ కూడా అదే ఆలోచనతోటి ఈ సేవా కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తానే ఉన్నాం. కోవిడ్ సందర్భంలో కూడా సొంత ప్రాణాలు లెక్క చేయకుండా ఆ రోజుల్లో మా పార్టీ కార్యకర్తలు అద్భుతంగా క్షేత్రస్థాయిలో పర్యటించి ఇంటింటికి వెళ్ళి కూరగాయలు అందించడం, బియ్యం అందించడం, ఆర్థిక సహాయం చేయడం, ఎక్కడ ఏ సమస్య వచ్చినా కూడా పేద కుటుంబాలకి అండగా నిలబడడం అనేది ఒక మానవత్వంలోని ప్రధానమైన బాధ్యతగా పవన్ కళ్యాణ్ గారు మా అందరికీ నేర్పించారు. దాన్ని నిలబెట్టుకునే విధంగా పార్టీలో అహర్నిశలు కృషి చేస్తాం. ఒక ఫనీ వాళ్ళ సిస్టర్ శరణ్య రోడ్ యాక్సిడెంట్లో చనిపోయిన సందర్భంగా ఒక ఫౌండేషన్ ఏర్పాటు చేసి ప్రతి ఏటా ఈ విధంగానే శరణ్య పేరు మీద ఒక మంచి సేవా కార్యక్రమం చేద్దామని నిర్ణయించుకున్నారు. ఈరోజు హాస్పిటల్లో వాళ్ళు కూడా మనతో కలిసి ఫ్రూట్స్ పంపిణీ కార్యక్రమం ఇప్పుడే చూసాం మనం. ఈ సందర్భంగా డాక్టర్లందరూ కూడా నేను అభినందిస్తున్నాను. ఇదివరకు ఉన్న పరిస్థితులను అధిగమించి ఈ రోజున జిల్లాలోనే కాదు మనకి ఇతర జిల్లాల నుంచి కూడా పేషెంట్లు మళ్ళీ తిరిగి తెనాలికి రావడం అనేది గర్వకారణం. మన డెలివరీస్ విషయంలో నంబర్ 1 స్థానంలో నిలిచాం. నెలకి ఈ రోజున 300 డెలివరీస్ పైన చేస్తున్నాం. అదేవిధంగా ఇన్ పేషెంట్లు ఈ రోజున 308 మంది ఉన్నారు. అవుట్ పేషెంట్లు దాదాపు 1000 వరకు చేరాం. మనం ఇంకా కొంచెం మెరుగుపరచాల్సిన అవసరం ఉంది. ఒక ప్రణాళిక సిద్ధం చేసుకుని మా హెచ్డిఎస్ మీటింగ్లో ఈ నెలలో తప్పకుండా కొత్త యంత్రాలు కానివ్వండి, లేదా ఇక్కడ పారిశుద్ధ్యం గురించి డాక్టర్ గారు కొన్ని అంశాలు చెప్పారు. మన పార్కింగ్ ఫెసిలిటీస్ ఇంప్రూవ్ చేద్దామని దీనిపైన స్పష్టమైన ప్రణాళికతోటి మన తెనాలి హాస్పిటల్ మన ఆంధ్రప్రదేశ్లో నంబర్ 1 స్థానం వచ్చేటట్టు అందరం ఒక టీమ్ స్పిరిట్ తోటి పనిచేద్దామని ఇంతకుముందు నేను సూచించాను. దానికి సహకరించిన ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. మండలంలోని సోమసుందరపాలెం గ్రామంలో మంత్రి నాదెండ్ల మనోహర్ సమక్షంలో తెలుగుదేశం నుండి జనసేన పార్టీలోకి చేరికలు జరిగాయి. జనసేన పార్టీ అధినేత రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలను మండలంలోని సోమసుందరపాలెం గ్రామంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాల్లో రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రామ ఎంట్రన్స్ లో ఏర్పాటు చేసిన జనసేన పార్టీ జెండాను మంత్రి నాదెండ్ల మనోహర్ ఆవిష్కరించారు. అనంతరం గ్రామంలో అన్నదాన సేవలను ప్రారంభించారు. గ్రామంలోని పలువురు మహిళలు మంత్రి నాదెండ్ల మనోహర్ కు సాదర స్వాగతం పలికారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల గురించి, జనసేన పార్టీ విధి విధానాల గురించి మంత్రి నాదెండ్ల మనోహర్ మహిళలకు వివరించారు. మహిళల చేత జనసేనకు జై కొట్టించారు. అనంతరం తెలుగుదేశం పార్టీకి చెందిన 20 మంది యువకులు మంత్రి నాదెండ్ల మనోహర్ సమక్షంలో జనసేన పార్టీలో చేరగా వారికి మంత్రి మనోహర్ పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. పండుగ వాతావరణంలో కొనసాగిన కార్యక్రమంలో విశేషంగా మహిళలు, గ్రామస్తులు పాల్గొన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి వర్ధంతిని పురస్కరించుకుని కొలకలూరు గ్రామంలో ఏర్పాటు చేసిన అన్నదాన సేవలను మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ ప్రారంభించారు. మండలంలోని కొలకలూరు గ్రామ సెంటర్లో మంగళవారం దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి 16వ వర్ధంతి పురస్కరించుకుని వైఎస్ఆర్సీపీ నాయకులు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో నియోజకవర్గ సమన్వయకర్త మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ ముఖ్య అతిథిగా పాల్గొని సెంటర్లోని వైఎస్ఆర్ విగ్రహానికి పూలదండలు వేసిన నివాళి అర్పించారు. అనంతరం అన్నదాన సేవలను ప్రారంభించారు. మండల వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు చెన్నుబోయిన శ్రీనివాసరావు ఆధ్వర్యంలో పలువురు పార్టీ శ్రేణులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. శ్రీ వాసవి కన్యక పరమేశ్వరి అమ్మవారి సత్రం కమిటీ తాత్కాలిక చైర్మన్ గా నియమితులైన మునగాల శ్యామ్ ఆ బాధ్యతల నుండి తప్పుకున్న క్రమంలో మరలా కథ మొదటికొచ్చింది. ఈ నేపథ్యంలో పెండెల వెంకట్రావు వర్గం మంత్రి నాదెండ్ల మనోహర్ తో భేటీ అయింది. కూటమి పార్టీల కార్యాలయంలో మంగళవారం పెండెల వెంకట్రావు తమ వర్గీయులతో రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ను కలిసి వాస్తవ పరిస్థితులు వివరించారు. ఈ అంశంపై జిల్లా ఎస్పీ జోక్యం చేసుకునే పరిస్థితి రావటం, ఆర్యవైశ్య నాయకుల అసమర్థ విధానాల భావనను మంత్రి మనోహర్ వ్యక్తం చేశారు. పెండెల వెంకట్రావు గతంలో చోటు చేసుకున్న అంశాలను కూలంకషంగా వివరించారు. మధ్యవర్తిగా వ్యవహరించిన జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ సూచనలతో ఇరు వర్గాల ఆమోదం మేరకు బాధ్యతలు చేపట్టిన మునగాల శ్యామ్ ఆ పదవికి రిజైన్ చేసినట్లు వైశ్య నాయకులు మంత్రి మనోహర్ కు వివరించగా
ఈ అంశంపై మంత్రి మనోహర్ తమదైన శైలిలో స్పందించారు. సమస్య పరిష్కారం దిశగా పెండల వెంకట్రావు వర్గం మంత్రి మనోహర్ సహకారాన్ని కోరిన క్రమంలో మంత్రి మనోహర్ సున్నితంగా తిరస్కరించారు. ఇరుపక్షాలతో గతంలో మాట్లాడారని, ఇతరుల జోక్యం లేకుండా సంయమనంతో విధానపరమైన నిర్ణయంతో ముందుకు వెళ్లాలని సూచించారు. మంత్రివర్యుల తోడ్పాటును వైశ్య ప్రముఖులు కోరారు. అలానే ఇప్పుడు మీరు ఎందుకు కావాలనుకుంటున్నారు? రేపు రోజు ఇంకా బాగా చేయాలనే కదా. ఎవరు దాన్ని అడ్డుపడాల్సిన అవసరం ఎవరికి ఉంది? చాలా క్లియర్గా చెప్పారు, కమిటీ మారాలి అని క్లియర్గా చెప్పారు. మీకు ఫలానా వ్యక్తి నచ్చకపోతే ఇంకో వ్యక్తితో మాట్లాడండి, మీరు తప్పే ఉందన్నా నేను మీతో. స్థానిక రామలింగేశ్వరపేట గురవయ్య కాలనీ నందు మట్టుపల్లి గోపాలకృష్ణ ఆధ్వర్యంలో 17వ గణపతి నవరాత్రి మహోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఈ కార్యక్రమంలో భాగంగా మంగళవారం విశేష అన్న సంతర్పణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జనసేన నాయకులు హరిదాస్ గౌరీశంకర్ మాట్లాడుతూ 17వ గణపతి నవరాత్రి మహోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తున్న నిర్వాహకులను అభినందించారు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ జన్మదినం సందర్భంగా వినాయకుని ఆశీస్సులతో ఆయన మరిన్ని ఉన్నత పదవులు ఆశించాలని ఆకాంక్షించారు. ఇక నాయకులు కటారి హరీష్ మాట్లాడుతూ గణపతి నవరాత్రి మహోత్సవాల్లో ప్రతిరోజు విశేష కార్యక్రమాలు నిర్వహించడం సంతోషకరమన్నారు. ఈ సందర్భంగా వేలాది మంది భక్తులు పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమానికి అందరికీ ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో స్థానికులు, యువత పాల్గొన్నారు. ప్రతి ఒక్కళ్ళు, రైతులు అందరూ సహాయ సహకారాలతో ఈ మట్టుపల్లి గోపి ఫ్రెండ్స్ ఆధ్వర్యంలో 17 సంవత్సరాల నుంచి, అంటే ఇక్కడ విశేషం ఏంటంటే 9 రోజులు చేయటం అనేది కార్యక్రమం అనేది ఎంతో ఖర్చుతో కానివ్వండి, మ్యాన్ పవర్ కానివ్వండి, ఎంతో కావాలి. ఇక్కడ 9 రోజులు చేయటం అనేది రోజు ఒక సాంస్కృతిక కార్యక్రమాలతో ఈ కార్యక్రమం చేయటం, ఈరోజు అన్నదానం దాదాపు ఒక 6,000 మందికి అన్నదానం ఏర్పాటు చేయటం, అంటే ఇది 7వ రోజు అనమాట. ఎల్లుండి నిమగ్న కార్యక్రమం ఉంది. ప్రతి ఒక్క సహాయ సహకారాలు అందించిన వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఇట్లానే భవిష్యత్తులో కూడా మరిన్ని కార్యక్రమాలు ఇంకా ఘనంగా స్వామివారి కార్యక్రమాలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఓకే. మరి కమిటీ వారు మట్టుపల్లి గోపాలకృష్ణ అండ్ ఫ్రెండ్స్ ఎంతో నిష్ఠగా ఈ 9 రోజులు కూడా కమిటీ వారు ఈ కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారు. మాకు ఇందాక హరీష్ గారు చెప్పినప్పుడు మా ప్రాంతం అంతా కూడా రైతాంగం, చిన్న సన్నకారు రైతులు, రైతు కూలీలు అందరూ కూడా జీవించే ప్రాంతం ఇది. అందరూ కూడా కలిసికట్టుగా ప్రతి ఒక్కరూ తమ వారి స్తోమతకు తగ్గట్టుగా ఆర్థిక సాయం చేస్తూ మరి స్వామివారిని ఇది 17వ సంవత్సరం తీసుకొచ్చారు. అందరికి కూడా ధన్యవాదాలు తెలుపుతూ ఉన్నాను. సెప్టెంబర్ 2వ తారీఖున మా పార్టీ అధినేత ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం కొణిదెల పవన్ కళ్యాణ్ గారి జన్మదిన సందర్భంగా మరి మా కాలనీలో కేక్ కట్ చేశాం. మరి మా వీర మహిళలు, మా ఈ కమిటీ సభ్యులందరి సహకారంతో ఆ కార్యక్రమం కూడా దిగ్విజయంగా చేశాం. మీ అందరికీ తెలుసు, గత సంవత్సరం 3 కాలమైంది గవర్నమెంట్ వచ్చి. అనేక సంక్షేమ కార్యక్రమాలు ప్రజల ముందుకు తీసుకొచ్చి పవన్ కళ్యాణ్ గారు మరి ప్రజలతో కలిసి, మీరు చూసే ఉంటారు అనేక మాధ్యమాల్లో కానీ జరుగుతున్న కార్యక్రమాలన్నీ కూడా దాదాపుగా 4,000 పైచలకు గిరిజన గ్రామాలకు రోడ్లు వేసిన ఘనత ఆయనకే చెల్లింది. అనేక మంచి కార్యక్రమాలు తీసుకుని ఆంధ్రప్రదేశ్లో తనదైన శైలిలో మరి కార్యకర్తలందరినీ, జన సైనికులందరినీ ఒక తాటి మీద నిలబెట్టి మరి తీసుకొస్తున్న పవన్ కళ్యాణ్ గారికి మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తాను. 17వ గణపతి నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా ఫస్ట్ రోజు స్వామివారి పూజా కార్యక్రమం, 2వ రోజు కోలాటం, 3వ రోజు చిన్నారులచే డ్యాన్స్ బేబీ డ్యాన్స్, 4వ రోజు భరతనాట్యం, 5వ రోజు మ్యాజిక్ షో, మరి కుంకుమ పూజ, మరి ఈరోజు 7వ రోజు అన్న సంతర్పణ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. మేము ప్రతి సంవత్సరం 9 రోజులు దాతల సహకారంతో చేయటం జరుగుతుంది. మరి మాకు పెద్దలు వెనకమాలను నడిపించడం జరుగుతుంది. మరి గౌరీ గారు కానీ, సుబ్బన్న గారు కానీ, మరి హరీష్ గారు కానీ, పాలడుగు లక్ష్మీనారాయణ గారు కానీ మరి దగ్గరుండి మమ్మల్ని మానిటరింగ్ చేయడం జరుగుతుంది. మరి కమిటీ సభ్యులందరూ కూడా ఈ 9 రోజులు ఎంతో కష్టపడి మరి వారు పనిచేయడం జరుగుతుంది. మరి అదేవిధంగా ఈరోజు పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు సందర్భంగా చిన్న కేక్ కటింగ్ చేయడం కూడా జరిగింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి 16వ వర్ధంతి కార్యక్రమాన్ని తెనాలి పట్టణంలోని 23వ వార్డులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమాన్ని తెనాలి మాజీ శాసనసభ్యులు అన్నాబత్తిన శివకుమార్ చేతుల మీదుగా ప్రారంభించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి 16వ వర్ధంతిని స్థానిక 23వ వార్డులో మంగళవారం ఘనంగా నిర్వహించారు. స్వర్గీయ రాజశేఖర విగ్రహానికి మాజీ శాసనసభ్యులు అన్నాబత్తిన శివకుమార్, తెనాలి పురపాలక చైర్పర్సన్ తాడిబోయిన రాధిక రమేష్, స్థానిక నాయకులు పూలమాల వేసి ఘన్యవాదాలర్పించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమాన్ని మాజీ శాసనసభ్యులు అన్నాబత్తిన శివకుమార్ ప్రారంభించారు. అనంతరం నాయకులు మాట్లాడుతూ పేద ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిన మహనీయులు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి కొనియాడారు.
డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి 16వ వర్ధంతి సందర్భంగా చేపట్ట పలు సేవా కార్యక్రమాల్లో ప్రజలు, పార్టీ శ్రేణులు విశేషంగా పాల్గొనడం జరిగిందని అన్నారు. రాజశేఖర రెడ్డి మరణించి 16 సంవత్సరాలు గడుస్తూ ఉన్న ఆయన చేపట్టిన అనేక కార్యక్రమాలు నేటికి ప్రజల మనసులో ఉన్నాయని ప్రశంసించారు. కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పెదలంక వెంకటేశ్వరరావు, శానంపూడి రఘురామరెడ్డి, షేక్ గౌస్, డాక్టర్ జి సుబ్రహ్మణ్యం, షేక్ పెద్ద సుబాని, ఆర్ చెన్నయ్య, ఎన్ కృష్ణారెడ్డి, పఠాన్ ఖాదర్, బి అనిల్, మేకల సురేష్ పెద్ద సంఖ్యలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. రాజశేఖర రెడ్డి గారి 16 సంవత్సరాలు చనిపోయినా కూడా ఆయన చేసిన మంచి పనులు ఇప్పటికీ కూడా ప్రతి పేదవాడిలో గుర్తుండిపోయే విషయాలు చేశారు. ఇక్కడ సాక్షాత్తు ఇక్కడ సజీవంగా నిలబడి ఉన్నటువంటి ఈ రాజు స్వగృహ అపార్ట్మెంట్స్ ఒక నిదర్శనం. 425 ఫ్లాట్లు ఇక్కడ కుటుంబాలు ఇక్కడ జీవిస్తున్నాయంటే రాజశేఖర రెడ్డి గారి సెలవే. అలాగే ఆంధ్రప్రదేశ్ మొత్తం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు చేసిన ఘనత ఒక రాజశేఖర రెడ్డి గారికి చెల్లుబాటు అయింది. దేశంలో సంక్షేమం అనే దానికి ఏ ముఖ్యమంత్రి చేయనటువంటి పనులు రాజశేఖర రెడ్డి గారు చేసి ప్రతి పేదవాడి గుండె చప్పుడులో నిలిచిపోయినటువంటి ఘనత రాజశేఖర రెడ్డి గారిది. వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 16వ వర్ధంతి సందర్భంగా రాజీవ్ గృహ దగ్గర అన్నదానం పెట్టడం జరిగింది. దీని ముఖ్య అతిథిగా మన అన్నాబత్తిని శివకుమార్ గారు సారథ్యంలో ఇక్కడ వైఎస్ఆర్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు వేలాదిగా వచ్చి అన్నదాన కార్యక్రమంలో పాల్గొంటున్నందుకు వాళ్ళందరికీ ధన్యవాదాలు. డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 16వ వర్ధంతిని ఘనంగా జరుపుకుంటున్నాము. సీఎం కాలనీ 23వ వార్డు రాజీవ్ గృహ కల్ప అపార్ట్మెంట్ దగ్గర డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 16వ వర్ధంతిని జరుపుకుంటున్నాము. ఈ కార్యక్రమానికి మాజీ శాసనసభ్యులు శ్రీ అన్నాబత్తిని శివకుమార్ గారు, లోకల్ శివన్న గారు విగ్రహానికి నివాళులు అర్పిస్తున్నారు. అన్నదాన కార్యక్రమం జరిపినాము. ఈ కార్యక్రమానికి 23వ వార్డు కౌన్సిలర్లు, కార్యకర్తలు, నాయకులు అందరూ పాల్గొని జయప్రదం చేశారు. పూర్వజన్మ సుకృతం ఉంటేనే శ్రీ వారాహి అమ్మవారిని దర్శించుకునే భాగ్యం దక్కుతుందని వాసవి పీఠం పీఠాధిపతి శ్రీ ప్రజ్ఞానంద సరస్వతి స్వామీజీ కొల్లిపర మండలం కుంచివరం గ్రామంలో నిర్వహించిన కార్యక్రమంలో అన్నారు. కొల్లిపర మండలం అత్తోట సమీపంలోని కుంచివరం పోస్ట్ చారిటబుల్ ట్రస్ట్ ప్రాంగణంలో గత నెలలో శ్రీ వారాహి అమ్మవారి ఆలయ నిర్మాణం, విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమాలు శ్రీ ప్రజ్ఞానంద సరస్వతి స్వామీజీ పర్యవేక్షణలో ఘనంగా నిర్వహించుకున్న నేపథ్యంలో ఈ నెల 4వ తేదీన ఆలయంలో నిర్వహించే ప్రత్యేక పూజా కార్యక్రమాల వివరాలను మంగళవారం శ్రీ ప్రజ్ఞానంద సరస్వతి స్వామీజీ మీడియాకు వివరించారు. అమ్మవారి విగ్రహ ప్రతిష్ఠ పూర్తి చేసుకుని 16 రోజులు అవుతున్న సందర్భంగా గురువారం ఆలయంలో విశేష అభిషేక పూజలు నిర్వహించినట్టు తెలిపారు. భక్తులు ఈ విశేష కార్యక్రమంలో పాల్గొని అమ్మవారి కృపకు పాత్రులు కావాల్సిందిగా ప్రజ్ఞానంద సరస్వతి స్వామీజీ వివరించారు. పోస్ట్ వచ్చిన సంస్థ నిర్వాహకులు తన్నీర్ శ్రీనివాసబాబు మాట్లాడుతూ శ్రీ ప్రజ్ఞానంద సరస్వతి స్వామీజీ పర్యవేక్షణలో విగ్రహ ప్రతిష్ఠ నిర్వహించిన తీరుగానే 4వ తేదీని కూడా ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నట్టు తెలిపారు. కుంచవర గ్రామంలో వేయించేసి ఉన్న శ్రీ వారాహి అమ్మవారి దేవస్థానంలో విశేషంగా 4వ తారీఖు గురువారము వామన జయంతి కూడా మనకి కలిసి రావటం చాలా గొప్ప విశేషం. ఆ రోజు అమ్మవారికి విశేషంగా పంచామృతాలతో అలాగే షోడశ ద్రవ్యాలతో అభిషేకము, విశేష హోమ కార్యక్రమాలు, అమ్మవారి యొక్క సంకీర్తన, కుంకుమార్చన కైంకర్యాలు నిర్వహిస్తున్నారు. 4వ తారీఖు సెప్టెంబరు గురువారము ద్వాదశి ఉదయం 9:35 నుండి కార్యక్రమాలు విశేషంగా జరుగుతూ ఉంటాయి. ప్రతి ఒక్క భక్తాదులు విచ్చేసి కుంచవర గ్రామంలో పోస్టల్ చారిటబుల్ ట్రస్ట్ క్యాంపస్లో వేయించేసి ఉన్న శ్రీ వారాహి అమ్మవారిని దర్శించి అమ్మవారి యొక్క దివ్య అనుగ్రహం, అమ్మవారి యొక్క కృపతో పాటు తీర్థ ప్రసాదాలు స్వీకరించవలసిందిగా తెలియజేస్తున్నాం. మన ఆంధ్ర రాష్ట్రంలో ఏకైక వారాహి దేవాలయంగా మనం చెప్పుకోవటం జరుగుతుంది ఇక్కడ. ఎందుకంటే వారాహి అమ్మవారి ఆలయాలు చిన్న చిన్న ఉప ఆలయాలుగా పెట్టారు, కానీ ఆగమ శాస్త్ర ప్రకారంగా అమ్మవారి విమాన గోపురం, గర్భాలయము, ముఖమండపము అలాగే జీవధ్వజం ఎక్కడా లేదు. మనకి మన ఆంధ్ర రాష్ట్రంలో మన గుంటూరు జిల్లా కుంచవర గ్రామంలో ఉండటం కూడా మన అందరి యొక్క అదృష్టం. మన పూర్వజన్మ సుకృతమే శ్రీ వారాహి అమ్మవారి యొక్క దివ్య దర్శనం. అందరూ రండి, దర్శించండి, మీ కష్టాలు అమ్మవారికి చెప్పండి, అమ్మవారి యొక్క దివ్య అనుగ్రహాన్ని పొందండి. హరి ఓం తస్సత్. శ్రీ ప్రజ్ఞానంద సరస్వతి వారి ఆశీస్సులతో వారి అమృత హస్తాల మీదుగా శంకుస్థాపన చేసి అతి శీఘ్రంగా శ్రీ వారాహి అమ్మవారి దేవాలయాన్ని స్వామివారి చేతులతోనే ప్రతిష్టా కార్యక్రమం చేయటం జరిగింది. గత నెల 20వ తారీఖున స్వామివారి ఆజ్ఞానుసారం, స్వామివారి ఆదేశానుసారం రేపు ఎల్లుండి 4వ తారీఖు ఉదయం 9 గంటలకు అమ్మవారి 16 రోజుల పండుగ కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాం. దీనిలో జరిగేటువంటి అద్భుతమైన
కార్యక్రమాలన్నింటిలో కూడా మీరందరూ కూడా పాల్గొని అమ్మవారి కృపకు పాత్రలు కావాల్సిందిగా ప్రార్థిస్తూ ఉన్నాం. విద్య వైద్య రంగాలను పేదలకు చేరువ చేసిన మహోన్నత వ్యక్తి స్వర్గీయ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి అని తెనాలి పట్టణంలోని 16-17 వార్డుల్లో నిర్వహించిన డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి వర్ధంతి కార్యక్రమాల్లో పలు నాయకులు ఆయనకు ధన్యవాదాలర్పించారు. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి 16వ వర్ధంతిని పురస్కరించుకుని మంగళవారం తెనాలి పట్టణంలోని 17-18 వార్డుల్లోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు డాక్టర్ వైఎస్ రాజశేఖర విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ క్రమంలో నాడు ముఖ్యమంత్రిగా వైఎస్ రాజశేఖర రెడ్డి అందించిన సంక్షేమ పథకాలను గుర్తు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో 18వ వార్డు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ బిలాల్, షేక్ అన్సారీ, కె తిరుమల, పి సుబానీ, సయ్యద్ ఖలీల్, జాఫర్, అస్గర్, అరఫత్, లతీఫ్, రబ్బానీ తదితరులు పాల్గొన్నారు. 16 సంవత్సరాల క్రితం ఇదే రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం శోక సముద్రం ఉందంటే ఒక గొప్ప మనిషిని కోల్పోయామనే బాధతో ప్రతి గడప ప్రతి ఇంట్లో శోక సముద్రం మునిగిన రోజు అది. చరిత్ర మర్చిపోలేని మనిషి, గుండెల్లో మర్చిపోలేని రూపం ఆ వైఎస్ రాజశేఖర రెడ్డి గారిది. ఆయన 16వ వర్ధంతిని పురస్కరించుకొని 16-17 వార్డులో కిషన్ గారు, బిలాల్ గారి ఆధ్వర్యంలో వర్ధంతి ప్రోగ్రాం నిర్వహించడం జరిగింది. ఎవరైనా పరిపాలిస్తారు కానీ చరిత్ర నిలిచిపోయే మనిషి కొంతమంది ఉంటారు మహనీయులు. అలాంటి వాళ్ళలో మన వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఆయన ఏర్పాటు చేసిన ఆరోగ్యశ్రీ కానివ్వండి, 108 కానివ్వండి, పింఛన్ పథకం కానివ్వండి, ఇవాళ ప్రతి ప్రభుత్వం ఏ ప్రభుత్వం వచ్చినా ఆయన్నే ఆదర్శం తీసుకొని పరిపాలిస్తున్నారంటే అది ఎంత గొప్ప విషయం చెప్పుకోవాలి. అలాగే మన మైనార్టీస్లో కూడా 4% రిజర్వేషన్ ఇచ్చిన గొప్ప మనిషి, ఆదర్శ మనిషి ఆయన వల్లే ఈరోజు ముస్లిమ్స్లో కూడా డాక్టర్లు, ఇంజనీర్లు ఉన్నత పదవులు అనుభవిస్తున్నారంటే అది ఆయన చలువే. అలాంటి మనిషిని మళ్ళీ మనం చూడలేము, చరిత్ర చూడబోదు కూడా. అలాంటి మనిషిని పోగొట్టుకొని అందరూ అనాథలుగా నిలిచిపోయాం. ఆ బాధ మా గుండెలు ఎప్పుడూ ఉంటుంది. మా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన రోజు వాళ్ళ 16 వర్ధంతి చేస్తున్నాం మనం. 18వ వార్డు 17 కార్యకర్తలు అందరూ అభిమానులు ఇవాళ అర్పిస్తున్నాం మనం. శ్రీ బాలగణేష్ యూత్ ఆధ్వర్యంలో 9వ వినాయక చవితి వేడుకలు స్థానిక మ్యారిస్పేటలో వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా మంగళవారం మహిళలచే సామూహిక కుంకుమార్చన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కమిటీ సభ్యులు మాట్లాడుతూ గత 9 సంవత్సరాలుగా గణపతి ఉత్సవాలను వైభవపేతంగా నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ ఉత్సవాల సందర్భంగా నిర్వహించిన కుంకుమార్చనలో మహిళలు విశేష సంఖ్యలో పాల్గొనడం సంతోషకరమన్నారు. విఘ్నాలను తొలగించే విఘ్నేశ్వరుని ఆశీస్సులతో ప్రజలందరూ సుఖ సంతోషాలతో జీవించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో శ్రీ బాల గణేష్ కమిటీ సభ్యులు ఫణికుమార్, రోహన్, తేజ, లోహిత్, బన్ను, జగదీష్ మస్తాన్, సుమంత్ కుమార్, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. శ్రీ బాల గణేష్ యూత్ వారి ఆధ్వర్యంలో 9వ సంవత్సరం అనగా ఈ సంవత్సరం వినాయక చవితి సందర్భంగా స్వామివారి పూజా కార్యక్రమాలు అంగరంగ వైభవంగా జరిగినాయి. ఇందులో భాగంగా ఈరోజు ప్రతి ఒక్కరూ కూడా పసుపు కుంకుమలతో చల్లగా ఉండాలనే సంకల్పంతో కమిటీ వారు కుంకుమ పూజా మహోత్సవ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఉన్నారు. ఈ యొక్క కార్యక్రమంలో అనేక మంది భక్తులు పాల్గొనడం మాకు చాలా ఆనందకరంగా ఉంది. కావున ఇందుకు సహకరించిన వారందరికీ కూడా పేరు పేరున కమిటీ సభ్యులందరి తరపున ధన్యవాదాలు తెలుపుతున్నాము. శ్రీ బాల గణేష్ యూత్ ఆధ్వర్యంలో అనగా ఈ సంవత్సరం 9వ సంవత్సరం ఈరోజు పుష్ప కార్యక్రమం, అమ్మవారి కుంకుమ పూజలు అనంతరం గురువారం అన్నదాన కార్యక్రమం ఉంది. భక్తులందరూ విశేషంగా కోరుతున్నాం. శరణ్య ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో తెనాలి పట్టణంలోని ఎడ్డలింగే కాలనీలో జనసేన పార్టీ అధినేత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జన్మదినోత్సవ వేడుకలను మంగళవారం ఘనంగా నిర్వహించారు. శరణ్య ఫౌండేషన్ ఆధ్వర్యంలో మంగళవారం ఎడ్డలింగయ్య కాలనీలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జన్మదినోత్సవం పురస్కరించుకొని కాలనీలో నిరుపేదలకు, నిరాశ్రులకు అన్నదాన సేవ, దుప్పట్ల పంపిణీ, ఇళ్లపై వేసుకునే ప్లాస్టిక్ పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హెల్పింగ్ సోల్జర్స్ స్వచ్ఛంద సేవా సంస్థ ప్రతినిధి షేక్ ఇనాయతుల్లా, అమ్మిశెట్టి హరికృష్ణ, ఫణి, లక్ష్మణ్ కుమార్, చందు, శివ, ప్రశాంత్, తేజ తదితరులు పాల్గొన్నారు. శ్రీ పవన్ కళ్యాణ్ గారి జన్మదినోత్సవం సందర్భంగా ఎడ్లంగ కాలనీలో ఈ దుప్పట్ల పంపిణీ, ఇళ్ల మీద పట్టాలు కప్పుకోవడానికి పట్టాలు, అలాగే అన్నదాన కార్యక్రమం ఇంత వైభవంగా ఏర్పాటు చేసినటువంటి ఫణి, మనోహరు వీళ్ళందరికీ కూడా, వీళ్ళ మిత్ర బృందం అందరికీ కూడా నేను ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. పవన్ కళ్యాణ్ గారు ఏదైతే ఆశయం కోసం, సిద్ధాంతం కోసం పనిచేస్తూ ఉంటారో వీళ్ళు కూడా ఈరోజు తన చనిపోయిన చెల్లి పేరు మీద శరణ్య ఫౌండేషన్ ద్వారా ఈ రకమైనటువంటి కార్యక్రమాలు ఏర్పాటు చేయడం, అలాగే హెల్పింగ్ సోల్జర్స్ పేరు మనం అందరం వినే ఉంటాం.
వాళ్ళకి కూడా ఎంతో వెన్నుదన్నుగా నిలుస్తున్నటువంటి ఫణి లాంటి మనోహర్ లాంటి వ్యక్తులు ఉండటం మనందరికి కూడా చాలా గొప్ప విషయం, గర్వకారణం కూడా. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు సందర్భంగా ఎడ్లలింగయ్య కాలనీలో నిరుపేదలకు అన్నదాన కార్యక్రమము, అలాగే దుప్పట్లు పంపిణీ కార్యక్రమము, అలాగే వీళ్ళకి వర్షం పడినప్పుడు కనీసం ఎలాంటి సదుపాయం కూడా లేని పరిస్థితి. వర్షం పడితే డైరెక్ట్గా నీళ్ళు ఇళ్లలో కారిపోతున్నాయి. వాళ్ళకి వాటర్ ప్రూఫ్ పట్టాలు కూడా ఇవ్వడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి సహాయ సహకారాలు అందించిన మా శరణ్య ఫౌండేషన్ ఫనీ అన్నకు, మరి అలాగే మన మనోహర్ అన్నకు, హెల్పింగ్ సోల్జర్ స్వచ్ఛంద సేవా సంస్థ నుంచి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, రాబోయే రోజుల్లో ఆ దేవుని చల్లని ఆశీస్సులతో పేదవారందరి దీవెనలతో పవన్ కళ్యాణ్ గారు మరెన్నో పుట్టినరోజులు ఇలాగే గొప్పగా జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. పవన్ కళ్యాణ్ గారు పుట్టిన సందర్భంగా పేదలకు అన్నదాన కార్యక్రమం, మరియు దుప్పట్ల పంపిణీ, అలాగే పట్టాలు కూడా పంపిణీ చేయడం జరుగుతుంది. శరణ్య ఫౌండేషన్ సంస్థ ద్వారా ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది. తెనాలి చిన్రావూర్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ వారి ఆధ్వర్యంలో తెనాలి చిన్రావూర్ రైల్వే స్టేషన్ వద్ద ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ చీఫ్ మినిస్టర్ జనసేన పార్టీ అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జన్మదినోత్సవ వేడుకలను మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మల్లవరం ప్రదీప్ కుమార్ మాట్లాడుతూ నేటి యువత హృదయాల్లో పవన్ కళ్యాణ్ స్థానం సుస్థిరమని అన్నారు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ జన్మదినోత్సవ సందర్భంగా చిన్రావూరు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఆధ్వర్యంలో చిన్రావూరు రైల్వే స్టేషన్ సెంటర్లో భారీ కేకును కట్ చేశారు. ఈ సందర్భంగా ఐటీడీపీ నేత ముళ్లపూడి వెంకట్ మాట్లాడుతూ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అణువణువున సామాజిక స్పృహతో ప్రజా సంక్షేమమే తన సంక్షేమంగా నిస్వార్థంగా ప్రజాసేవ చేస్తున్న నాయకుడు పవన్ కళ్యాణ్ అని అన్నారు. సినిమాలో పవర్ స్టార్గా పేరుంది. తెలుగు రాజకీయాల్లో ముఖ్యంగా రాష్ట్రంలో కూటమి ప్రభుత్వంలో చురుకైన పాత్ర పోషించి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు అత్యంత విశ్వాసపాత్రులుగా ఉన్నారని, ఆయన సేవా మార్గంలో ఈనాడు యువత నడుచుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మల్లవరు ప్రదీప్, మాజీ కౌన్సిలర్ పినపాటి రవీంద్ర, ఎన్టీఆర్ జగన్, పవన్, చిన్ని, తేజ, దీపక్, గణేష్, సందీప్, ముప్పలేని రాఘవరావు, భాస్కర్ రావు, మల్లవరు విజయ్ తదితరులు పాల్గొన్నారు. సామాజిక స్పృహతో ప్రజాక్షేమమే ధనక్షేమంగా నిస్వార్థంగా రాజకీయాలలో కొత్త ఊపు తీసుకొచ్చిన ఒక గొప్ప నాయకుడు మన ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారికి ఇవాళ జన్మదిన సందర్భంగా మన ఈ చంద్రావూరు తోటలో డొంకరోడ్డు కుర్రోళ్ళు ఏర్పాటు చేసిన కేక్ కటింగ్ కార్యక్రమంలో పాల్గొనడం సంతోషంగా ఉంది. అలాగే పవన్ కళ్యాణ్ గారి ఆశయాలకు అనుగుణంగా యువత పెద్ద ఎత్తున ఇలాగా పవన్ కళ్యాణ్ గారు వెంట నడుస్తూ ఆయన మార్గాన్ని వాళ్ళు అనుసరిస్తూ రాజకీయాల్లో కూడా మంచి భవిష్యత్తు తీసుకొచ్చి సమాజానికి ఉపయోగపడే విధంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. మా చిన్రావు డొంకరోడ్ యూత్ అందరం ఆనందంగా జరుపుకుందామని చెప్పి కేక్ కోసి అన్నీ చేసుకుంటున్నాం. ఇట్లాంటి 100 పుట్టినరోజులు జరుపుకోవాలని చెప్పి మా నాయకుడు ఎంతో నమ్మకంతోనే మేమంతా ఆయన వెనకే ఉన్నాము. ఇంకా 100 పుట్టినరోజులు జరుపుకోవాలని చెప్పి కోరుకుంటున్నాం. తెనాలి మండలం కంచెర్లపాలెం గ్రామంలో గ్రామ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కన్వీనర్ పొదిలి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి 16వ వర్ధంతి కార్యక్రమాన్ని మంగళవారం సాయంత్రం నిర్వహించారు. ఈ సందర్భంగా పండ్లు పంపిణీ చేసి తమ సౌహృదయం చాటుకున్నారు. కంచెర్లపాలెం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గ్రామ కన్వీనర్ పొదిలి శ్రీనివాసరావు, కోపల్లి సురేష్ల ఆధ్వర్యంలో దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర 16వ వర్ధంతిని పురస్కరించుకుని ఆయన చిత్రపటం చింతా పుష్పాల నుంచి ఘన్యవాదార్పించారు. పేద ప్రజలకు ఆయన అందించిన సేవను గుర్తు చేసుకున్నారు. అనంతరం పండ్లు పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మండల ఉపాధ్యక్షులు కె శివయ్య, కె వంశీ, రవీంద్రబాబు, ఆర్ అనిల్, కె స్వామి, వై మహేష్, కె రాజారావు, రవీంద్ర తదితరులు పాల్గొన్నారు. క్రీస్తు శేషులు మహానేత ఆ దివంగత నేత రాజశేఖర రెడ్డి గారి 16వ వర్ధంతి సందర్భంగా కంచెర్లపాలెం గ్రామంలో హరిజనవాడలో మరియు బీసీ కాలనీలో 2 చోట్ల వృద్ధులకు పేదలకు అందరికీ పండ్లు పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమాన్ని అత్యంత ఘనంగా బాగా నిర్వహించడం జరిగింది. దీనికి ఈ యొక్క కార్యక్రమానికి పార్టీ కార్యకర్తలు, గ్రామ ప్రజలు అందరూ తోడ్పడి ముందుగా ఉన్నారు. ఈ యొక్క ఇట్లాంటి సేవా కార్యక్రమాలు మరిన్ని చేయాలని కోరుకుంటూ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసి సెలవు తీసుకున్నాం. వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 16వ వర్ధంతి సందర్భంగా కంచెలపాలెం గ్రామంలో పేదలకి, వృద్ధులకి మరియు అభిమానులకి అందరికీ పళ్ళు పంచడం జరిగింది. దీనికి మన కంచెలపాలెం గ్రామం తరపున యువత కూడా సహకరించి, అలాగే బీసీ కాలనీ, ఇటు ఎస్సీ కాలనీ 2 చోట్ల రాజశేఖర రెడ్డి గారి వర్ధంతిని ఘనంగా జరుపుకోవడం జరిగింది. దీనికి ఎంతో కుర్రోళ్ళంతా కలిసి సహకరించారు. దాని మూలాన మేము ఈడ పళ్ళు పంచడం కార్యక్రమం చేయడం జరిగింది. దుగ్గిరాల మండల పరిషత్ కార్యాలయం నందు మంగళవారం సూక్ష్మ, చిన్న తరహా పరిశ్రమల స్థాపనకు వేగవంతం చేయడంపై పారిశ్రామికవేత్తల నమోదు కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నియోజకవర్గ ప్రత్యేక అధికారి హౌసింగ్ పీడీ
జేవీఎస్ఆర్కేవి ప్రసాద్, ఎంపీపీ షేక్ జబీన్, ఇన్ఛార్జ్ ఎంపీడీఓ వి చంద్రమోహన్, పరిశ్రమల శాఖ ఐసీఓ నాగేంద్రబాబు దరఖాస్తుదారులు పాల్గొన్నారు. మొత్తం 100 మంది నమోదు చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడారు. అంటే మీకు రకంగా చెప్పాలంటే జనరల్గా మనకు ఒక ఆధార్ కార్డు ఉండడం వలన ఎటువంటి ఉపయోగం ఉన్నదో జనరల్ యూసేజ్లో ఇది కూడా ఇండస్ట్రీకి సంబంధించింది. ఈ ఉద్యోగ రిజిస్ట్రేషన్ చేసుకుంటే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చే బెనిఫిట్స్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చే లోన్స్ గురించి కానీ మీకు ఏదన్నా డౌట్స్ ఉన్నా లేకపోతే ఎవరైనా క్వశ్చన్ అడగాలన్నా ఏదైనా ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేయాలన్నా డౌట్ రైట్ చేయాలన్నా ఏదైనా ఇష్యూ రైట్ చేయాలన్నా సరే మీరు ఇందులో రిజిస్ట్రేషన్ అయిపోయినా మీకు గుర్తింపు అనేది వస్తుంది. దయచేసి ఫస్ట్ రిజిస్ట్రేషన్ చేయించుకోండి. ఈ స్కీమ్లో ఒక 9 కాంపోనెంట్లు ఉన్నాయండి. ఈ 9 కాంపోనెంట్లో ఉద్యమ్ రిజిస్ట్రేషన్ అండ్ అవేర్నెస్ వర్క్షాప్ అన్నది ఒక కాంపోనెంట్. ఈ ఉద్యమ్ రిజిస్ట్రేషన్ అండ్ అవేర్నెస్ వర్క్షాప్కి వచ్చేసరికి ఎవరికైతే ఉద్యములు లేవో వాళ్ళకి ఎంఎస్ఎంఈస్కి ఉద్యమ్ రిజిస్ట్రేషన్ ఇక్కడే చేయబడుతుంది. వాళ్ళ దగ్గర డీటెయిల్స్ తీసుకుని ఫర్దర్గా వాళ్ళకి ఉద్యమ్ రిజిస్ట్రేషన్ చేసి పెడతాము. అదే మిగతా వాళ్ళు ఆల్రెడీ ఉద్యమ్ రిజిస్ట్రేషన్ ఉన్న వాళ్ళకైతే ఉద్యమ్ రిజిస్ట్రేషన్ యొక్క బెనిఫిట్స్ వాటి వల్ల ఉపయోగాలు ఏంటో తెలియజేయడం కోసం క్రియేట్ చేయబడిందండి ఈ వర్క్షాప్. సంక్షేమ పథకాలతో ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్న మహనీయుడు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు కోగంటి లవకుమార్, వేమూరు మండల అధ్యక్షుడు దాది సుబ్బారావులు పేర్కొన్నారు. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి 16వ వర్ధంతి సందర్భంగా నియోజకవర్గ కేంద్రం వేమూరులో మంగళవారం వైఎస్ఆర్ వర్ధంతి వేడుకలు వైసీపీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వేమూరు నియోజకవర్గ సమన్వయకర్త, రాష్ట్ర అధికార ప్రతినిధి వరికుటి అశోక్ బాబు తనయుడు వరికుటి గౌతమ్ విచ్చేసి వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు మాట్లాడుతూ రైతు సంక్షేమానికి మార్గదర్శిక ఆరోగ్యశ్రీ, జలయజ్ఞం వంటి పథకాల ద్వారా ప్రజల గుండెల్లో చిరస్థాయిగా వైఎస్ఆర్ నిలిచారన్నారు. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తండ్రి బాటలోని నడుచుకుంటూ పేద ప్రజల అభివృద్ధి సంక్షేమానికి కృషి చేశారని అన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు దున్నా మేరీస్ బాబు, మాజీ ఎంపీపీ బొలిశెట్టి ప్రభాకర్ రావు, బొల్లేదు గోపీనాథ్, తలతోటి సురేష్, తలతోటి జిగినిబాబు, బాలిగ శివనారాయణ, అమర్తలూరు వెంకయ్య తదితరులు పాల్గొన్నారు. అమలుపరిచిన సంక్షేమ పథకాలు, మరి అభివృద్ధి, వీటన్నిటినీ దృష్టిలో ఉంచుకొని మరి అదేవిధంగా రాజశేఖర గారు తనయుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా అదే విధమైన పరిపాలన తండ్రి కన్నా ఒక 4 అడుగులు ముందుకేసినట్టుగా సంక్షేమ పథకాలు అమలు జరపడం, అభివృద్ధి కార్యక్రమాలు చేయటం మనందరికీ తెలిసిందే. రాబోయే కాలంలో ఆ సంక్షేమ పథకాలను ఇప్పుడు ప్రజెంట్ ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం సంక్షేమ పథకాలని అటకెక్కించడం జరిగింది. మరి దాంతో ప్రజా వ్యతిరేకత గమనించి మరలా కొద్దిగా సంక్షేమ పథకాలని కూటమి ప్రభుత్వం అమలు జరపడానికి ప్రయత్నం చేస్తుంది తప్ప పూర్తి స్థాయిలో వాళ్ళు ఇచ్చినటువంటి వాగ్దానాలని, సూపర్ 6 వాగ్దానాలు ఏమి అమలు జరపాలా అది ప్రజలందరికీ మనసులో ఉంది. మనం ఆ పథకాలు అమలు జరిపేటట్టుగా ఈరోజు మనందరం కూడా పేద ప్రజలందరికీ కూడా సంక్షేమ పథకాలు అమలు జరిపించేటట్టుగా ఈ కూటమి ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. పేద ప్రజలు ఎంత ఆనందోత్సవాలతో జీవించారో మరొకసారి మనం ఆయన వర్ధంతి సందర్భంగా గుర్తు చేసుకుంటూ, కొంతమంది వ్యక్తులు ఏ వ్యక్తి అయినా కానీ పుట్టడం మరణం అనేది ఎప్పుడూ జరిగింది. కానీ మరణించినా కూడా ప్రజల మనసుల్లో ఉండే వ్యక్తుల్లోకి వచ్చేటువంటి వాళ్ళు ఎన్టీఆర్, రాజశేఖర్ లాంటి వ్యక్తులు ఎప్పుడూ కూడా చిరస్థాయి కూడా ప్రజల మనసుల్లో మట్టికి వాళ్ళని చేసిన సేవలు కానీ వారు అందించిన యొక్క పేద ప్రజల సంక్షేమ పథకాలని అవన్నీ కూడా ఇంకా అంతకు రెట్టింపుగా చేస్తా ఈరోజు మన జగనన్న పరిపాలన సాగిస్తూ వాళ్ళిద్దరిని మించి కూడా ఇంకా 10 అడుగులు ముందుకేసి పేద ప్రజలందరికీ కూడా అనేక సంక్షేమ పథకాలు అందిస్తున్నాం గత ప్రభుత్వంలో. ఈ ప్రభుత్వం మేము అంతకు మించి చేస్తాం, అంతకు మించి ఇంకా ఎక్కువ పథకాలు అమలు చేస్తామని చెప్పి వచ్చి అంత ముంగలు చేసినవి కాదు. ఇవాళ వికలాంగుల్ని దారుణంగా ఎంతమంది వికలాంగుల పెన్షన్లో తగ్గింపాయని పక్కన పెట్టండి, ఒక దివ్యాంగుల పెన్షన్లో కూడా తీసేసే పరిస్థితికి ఇంత దుర్మార్గంగా ఆలోచిస్తున్నారంటే మరొకసారి మనం ఆలోచించుకోవాలి. ఎంత మోసం చేస్తున్నారు, ఏం చేస్తున్నారు అనేది. ఇలాంటివి మళ్ళీ పునరావృతం కాకుండా మనం అందరం కూడా ప్రజల్లోకి వెళ్ళాలా, ప్రజలకు తెలియపరచాలా. మన రాజశేఖర రెడ్డి గారిని మరొకసారి మన్నం చేసుకుంటూ ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుసుకొని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర వర్ధంతి కార్యక్రమాన్ని దుగ్గిరాల్లో కాంగ్రెస్ పార్టీ నాయకులు మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆ మహానేతకు ధన్యవాదాలర్పించారు. చిలువూరు, దుగ్గిరాల గ్రామాల్లో ఉన్న రాజశేఖర రెడ్డి విగ్రహాలకు పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మంగళగిరి కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ షేక్ సలీం, కాపు సంఘం జిల్లా చైర్మన్
ప్రైమ్ రెమినిశెట్టి హనుమంతరావు, పార్టీ సీనియర్ నాయకురాలు నెమలకంటి ఆదెమ్మ, తాడేపల్లి టౌన్ అధ్యక్షులు శామ్యులు, మండల అధ్యక్షులు పి సుబాని, నియోజకవర్గ మహిళా నాయకురాలు షేక్ మున్ని, సీనియర్ నాయకులు ఆర్ల వెంకటస్వామి, మైనార్టీ నాయకులు షేక్ యూసుఫ్ బాబు, పార్టీ ప్రెసిడెంట్ కొప్పాల కృష్ణారావు, వైస్ ప్రెసిడెంట్ గండికోట వెంకయ్య తదితరులు పాల్గొన్నారు. రాజశేఖర రెడ్డి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకి అర్జునులకి గిరిజనులకి ఇళ్ళ స్థలాలు ఇల్లు కట్టించి రాజీవ్ గురుకల్ప ఇవన్నీ కూడా కట్టి ఇంద్రమ్మ ఇల్లు అన్నీ కూడా కట్టించి లేని వాళ్ళకి ఎస్సీ ఎస్టీలకి ఎస్టీలకి అందరికి కూడా ఇళ్ళ పొలాలు ఇచ్చి పొలాల పట్టాలు ఇచ్చి ఇవన్నీ కూడా చేసినటువంటి వ్యక్తి నిరుపేదలకి ఎంతో సాయం చేసి ఇంటి ఆపరేషన్లు చేసి అలాంటి రీచ్మెంట్ ఫీజు ఎంతోమంది ఇంజనీర్లు నిరుపేదలు ఇంజనీర్లు డాక్టర్లు అయ్యారు. ఆ ఘనతంతా రాజశేఖర రెడ్డి గారిది. విద్యుత్ ఛార్జీలు పెంచి పేదల ఇబ్బంది పెడుతున్నారు. అట్లానే దొంగ ఓట్లు పెట్టి ఈఎంలు పెట్టి అదే అంటే ఎలక్షన్ ఆఫీసులో కూడా మాట్లాడే పరిస్థితి లేదు. ఇప్పటికైనా తెలుసుకొని రేపు 24-29 ఎలక్షన్లు రాజీవ్ గాంధీని గెలిపించారు. రాహుల్ గాంధీ ప్రధానమంత్రి చేయాలని చెప్పి కోరుతున్నాను. రాజశేఖర రెడ్డి మహోన్నత వ్యక్తి, ఒక్కొక్క శక్తి ఆయన కాంగ్రెస్ పార్టీకి. ఆయన కాంగ్రెస్ పార్టీ అదో పాతాళంలో ఉన్న రోజుల్లో పాదయాత్ర చేసి సాధించి ముఖ్యమంత్రి అయ్యారు. సింగర్ గవర్నమెంట్లో పని పత్రం ప్రవేశపెట్టారు. ఫీజు రిమెంబర్స్మెంట్, మరి పరిహార పదం, ఫీజు రిమెంబర్స్మెంట్, ఇంటి స్థలాలు, ఎన్నో గొప్ప కార్యాలు చేసి ఒక దమ్ముండదు. గుండె ఆపరేషన్లు చిన్నపిల్లలకు ఉచితంగా చేయటం, అలాగనే ఎవరైతే ఏ సదుపాయాలు లేకుండా హాస్పిటల్కి వెళ్ళడానికి కూడా వీలు లేని పరిస్థితిలో 108 ఫోన్ చేయగానే అరుచుకుంటూ కుయ్యి అని అరుచుకుంటూ ఇంటి ముందర ఆగినటువంటి రోజులు అవి. ఈ విధముగా ప్రజలకు సౌకర్యాలు ఎన్నో కల్పించారు. చదువుకోలేని పేద బడుగు వర్గ జీవులకు ఐఐటీలు నెలకొల్పి ఉచితమైనటువంటి విద్యను వారికి అందించడం, కొన్ని లక్షలు ఖర్చు పెట్టి కూడా ప్రభుత్వం తరఫున ఆయన ఆ పేద విద్యార్థులు ఉన్నతమైనటువంటి స్థితిలో ఉండాలని చెప్పి వారి కొరకు ఐఐటి కాలేజీలు కూడా నిర్మించి వారిని పురోగతికి అవలంబించినటువంటి వ్యక్తి రాజశేఖర రెడ్డి గారికి. ఒక ఉన్నతమైనటువంటి స్థితిలో ఒక నాయకుడిగా కాంగ్రెస్ పార్టీకి సేవలు అందించినటువంటి వ్యక్తి. దుగ్గిరాల మండల గ్రామంలో జరుగుతున్న రీసర్వేను డిఎల్పీడీఓ కుసుమ శ్రీదేవి మంగళవారం పరిశీలించారు. మండలంలో రెండో విడత రీసర్వే గ్రామాలైన దుగ్గిరాల, ఏమని, చిలువూరు, పెదకొండూరు, పీర్లపాలెం, మోరంపుడి, చుక్కవలివారిపాలెం, వీర్లపాలెం, గొడవర్రు 9 గ్రామాల్లో సర్వేను కొనసాగిస్తున్నారు. గ్రామాల్లో ఉన్న పొలాలు, ఇంటి స్థలాలు, ఖాళీ స్థలాలపై సర్వే కొనసాగుతుంది. దీనిలో భాగంగా డిఎల్పీడీఓ పరిశీలన చేసి అధికారులకు వివరాలు తెలుసుకున్నారు. ఆమె వెంట పంచాయతీ కార్యదర్శి కె వివేకానంద, పంచాయతీ సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. 5 మండలాల్లో తెనాలి డివిజన్లో 54 గ్రామ పంచాయతీలో 36 రెవెన్యూ గ్రామాల పరిధిలో ఈ సర్వే జరుగుతుంది. ఈ సర్వే ఏ విధంగా జరుగుతుందో చూడటం కోసము ఈరోజు దుగ్గిరాల గ్రామము విజిట్ చేయడం జరిగింది. ఈ సర్వే కోసమని కొన్ని టీమ్స్ కూడాను తెనాలి డివిజన్లో ఏర్పాటు చేయడం జరిగిందని టోటల్గా ఈ 5 మండలాల్లోనూ 72 టీమ్స్ కాన్స్టిట్యూట్ చేశాము. ఏదైతే గ్రౌండ్ ట్రూతింగ్ జరుగుతుందో 61,000 పీపీఎంస్ తెనాలి డివిజన్కి టార్గెట్గా తీసుకుంటే దీంట్లో 26,000 వరకు మనం ఇంతవరకు గ్రౌండ్ ట్రూతింగ్ చేయగలిగాము. కలెక్టర్ గారు, జేసీ గారి యొక్క ఆదేశాల మేరకు ఏదైతే రోజుకి 50 నుంచి 70 వరకు మినిమం జీటీ కంప్లీట్ చేయాలని, అదేవిధంగా సైమల్టేనియస్గా జీటీ కంప్లీట్ అయినవన్నీ కూడాను క్యూజేఎస్ సైట్లో అప్లోడ్ చేయాల్సిన అవసరం ఉన్నది. ఈ తెనాలి డివిజన్లో క్యూజేఎస్ సైట్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నట్లయితే దానికి సంబంధించి సర్వేయర్స్ను కూడా గౌరవ కలెక్టర్ గారు ఇంట్రెస్ట్ చేయడం జరిగింది ఈ పని మీద. ఎందుకంటే వాళ్ళు రెవెన్యూ సర్వేలో చేస్తూ ఉన్నారు కాబట్టి వాళ్ళ నుంచి మన ఇంజనీరింగ్ అసిస్టెంట్స్, డిఎస్, అదేవిధంగా మన సెక్రటేరియట్ స్టాఫ్ అందరూ ఎవరైతే ఈ టీం మెంబర్స్గా ఉన్నారో వాళ్ళ నుంచి కూడా తెలుసుకొని అది కూడా స్పీడప్ చేయాల్సిందిగా తెలియజేస్తూ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జన్మదినోత్సవం పురస్కరించుకొని తెనాలి పట్టణానికి చెందిన సీనియర్ జనసేన పార్టీ నాయకులు తోటకూర వెంకటరమణారావు ఆధ్వర్యంలో శ్రీ శివలింగ స్వామి భక్తవృంద సేవా సమితి అధ్యక్షులు కుర్రశ్రీను పర్యవేక్షణలో తెనాలి రైల్వే స్టేషన్ రోడ్లోని శ్రీ శివలింగ స్వామి భక్తవృంద సేవా సమితి అన్నదాన కేంద్రం వద్ద మంగళవారం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించి తమ సహృదయతను చాటుకున్నారు. తెనాలి రైల్వే స్టేషన్ వద్ద గల శ్రీ శివలింగ స్వామి భక్తవృంద సేవా సమితి ప్రాంగణంలో మంగళవారం రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొనిదెల పవన్ కళ్యాణ్ జన్మదినోత్సవం పురస్కరించుకొని జనసేన పార్టీ సీనియర్ నాయకులు తోటకూర వెంకటరమణారావు వితరణతో అన్నదాన సేవలు నిర్వహించారు. ఈ సందర్భంగా తొలుత జనసేన పార్టీ అధినేత కొనిదెల పవన్ కళ్యాణ్కు అభిమానులు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గ్యాలం వేణు, వల్లెం మురళి, జాకీర్ హుస్సేన్,
తోటపూడి సత్యనారాయణ ప్రసాద్, దంతాల కిరణ్, షేక్ ఇస్మాయిల్ బేగ్, మంచాల రామకృష్ణ, చల్లా శివ, చదలవాడ వేణు, కోట అక్కేశ్వరరావు, నన్నప్రేని రాంబాబు, అమ్మిశెట్టి హరికృష్ణ, జక్క శ్రీనివాసరావు, లాయర్ హరి, రాంబాబు, శిల్పాల శ్రీనివాసరావు, కొండరు వాసు, నాగం రమేష్ బాబు, నాగం రవీంద్రబాబు, నాగం విజయ్ కుమార్, షేక్ ఉస్మాన్, మెకానిక్ శ్రీనివాసరావు మరియు సేవా సమితి సభ్యులు పాల్గొన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సేవా ధర్మాన్ని పాటిస్తూ నిస్వార్థ సేవలందించే నాయకులు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నాదెండ్ల మనోహర్. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి వర్ధంతి వేళ నియోజకవర్గంలో పలుచోట్ల ఘనంగా నివాళులు. కార్యక్రమాల్లో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే అన్నబత్తుని శివకుమార్. తెలంగాణ రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఈ నెల 10న తెనాలి పర్యటన. యలవర్తి నాయుడమ్మ ఫౌండేషన్ చైర్మన్ ఎడ్లపాటి రఘునాథ్ బాబు వెల్లడి. ఇవి బులెటిన్ డీటెయిల్స్. కీప్ వాచింగ్ హిట్ 7 న్యూస్.